హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా, ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం కొంచెం కష్టమే, కానీ కష్టపడితే మనకు ఫ్యూచర్లో చాలా మీరు ఈ బేస్ని మీరు బాగా బిల్డప్ చేసుకొని మీరు సింపుల్గా డబ్బులు సంపాదించవచ్చు ఆన్లైన్లో. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆన్లైన్లో డబ్బులు సంపాదించే ఫస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకు ఒక వెబ్సైట్ కానీ మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఉంటే అందులో వాటి మీద మన ఓన్ కంటెంట్, మన కాపీరైటెడ్ మనం తయారు చేసిన కంటెంట్ మీద మనం యాడ్స్ వేసుకొని దాంట్లో మనం డబ్బులు సంపాదించడం. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ యూట్యూబ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ముందు మనం యూట్యూబ్కి వెళ్దాం. ఇది యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో ఇలా ఈ వీడియోస్ పెడుతున్నారు. చూడండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇది మెయిన్ అడ్వర్టైజ్మెంట్. ఇది యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు ఇక్కడ మీరు కూడా వేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి. చూసారా, ఈ ఛానల్ వాళ్ళు ఇవన్నీ పోస్ట్ చేశారు. ఇవన్నీ పోస్ట్ చేసి వీళ్ళు ఆ వీడియో మీద కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేది వేసుకుంటారు. ఆ అడ్వర్టైజ్మెంట్ మన నాన్ స్కిప్పబుల్, ఓవర్లే యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం వీళ్ళు వాళ్ళ ఓన్ కంటెంట్, వాళ్ళు తయారు చేసిన కంటెంట్ కానీ వాళ్ళు షూట్ చేసిన కంటెంట్ కానీ వాటి మీద మనం యాడ్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలా అంటే, ముందుగా మనం ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ అదే నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి తెలుగులో, ఒకటి ఇంగ్లీష్లో. నేను టెక్ ట్యూటర్స్ మొత్తం తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకు మాత్రమే నేను చేస్తున్నాను. అవి ఎలాగంటే చూడండి, నా ఛానల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేద్దాం. అందులో చూడండి, ఈ వీడియో ఓపెన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఇక్కడ వస్తాయి. మనకు రాకముందు మన వీడియో స్టార్ట్ కాకముందు ఇక్కడ నాన్ స్కిప్పబుల్ యాడ్ వస్తుంది, కానీ కొన్నిసార్లు అవి రావు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ యాడ్స్ అనేవి మనకి ఇప్పుడు యూట్యూబ్ ప్రైవసీ పాలసీ వాళ్ళు కొంచెం యూట్యూబ్ని కొంచెం సెట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రావట్లేదు. యాక్చువల్గా వస్తాయి కాబట్టి ఇలా ఈ యాడ్స్ చేసుకోవడం వల్ల పై సైడ్కి ఇక్కడ యాడ్ చేసుకోవడం వల్ల ఆ యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేయనట్టయినా, ఈ నాన్ స్కిప్పబుల్ యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేసినా మనకు అమౌంట్ అనేవి వస్తాయి. ఆ అమౌంట్ అనేది మనకు ఈ యూట్యూబ్ని మనం మానిటైజ్ చేసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్ మనం మానిటైజ్ చేసి ఎవ్రీ వీడియో అప్లోడ్ చేసిన ఎవ్రీ వీడియోని మానిటైజ్ చేయాలి. మానిటైజేషన్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మన ఛానల్ క్రియేటర్ స్టూడియోలో ఇక్కడ ఇలా క్లిక్ చేసి క్రియేటర్ స్టూడియో క్లిక్ చేయండి. చూడండి, ఇవి నా ఎర్నింగ్స్ $0.49. మనకి ఎర్నింగ్స్ అనేది డాలర్స్లో వస్తాయి. మనకు అవి ఇండియన్ కరెన్సీకి మళ్ళీ మనకు కన్వర్ట్ చేసుకోవచ్చు. యాడ్సెన్స్లో జరుగుతుంది మొత్తం. ఇప్పుడు మనం దీన్ని వీడియో మేనేజర్కి వెళ్దాం. ఇది వీడియో మేనేజర్. చూసారా, ఈ డాలర్ సింబల్ కనిపించేవన్నీ మానిటైజ్ అయ్యాయి. ఇక్కడ మానిటైజ్ అని పడుతుంది. చూసారా, ఈ వీడియోస్ అన్నీ మానిటైజ్ అయ్యాయి. ఈ వీడియోస్ మొత్తం మీద యాడ్స్ ప్లే అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళ గైడెన్స్ లైన్ పాలసీ ప్రకారం ఇప్పుడు మనకి యాడ్స్ ప్లే కావట్లేదు. మళ్ళీ అడ్వర్టైజర్ కొంచెం మనకు అరేంజ్ అయ్యే వరకు కొన్ని కష్టాలు తప్పవు. 10K వ్యూస్ వచ్చే వరకు కొత్త వాళ్ళకి యాడ్స్ అనేవి రావని వాళ్ళు ఒక రూల్ పెట్టారు. 10K వ్యూస్ అంటే సింపుల్గానే వస్తాయి, మీరు కష్టపడాలి అంతే. ఇప్పుడు ఇలాంటివి అలా అన్నమాట. ఇవన్నీ మానిటైజ్ అయ్యాయి. ఇవన్నీ వాటికి వచ్చే వ్యూస్, వాటికి వచ్చే ఎర్నింగ్స్. మన ఎర్నింగ్ రిపోర్ట్ అనేది మొత్తం యాడ్సెన్స్లో చూపిస్తుంది మనకు. చూసారా, ఇప్పుడు ఇది ఉంది. వీటన్నిటికీ నేను యాడ్స్ వేసుకున్నాను. ఇవన్నీ నా ఓన్ కంటెంట్, అంటే నేను నా సొంతంగా రీసెర్చ్ చేసి నా సొంతంగా తెలుసుకున్న ట్రిప్స్ అన్నిటిని నేను నా పీసీలో రికార్డ్ చేసి నేను పెట్టిన కంటెంట్ అనమాట. ఇది అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం
వీటన్నిటికీ మీద యాడ్స్ వేసుకుంటాం కదా, ఆ యాడ్స్ మీద వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే యాడ్సెన్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్సెన్స్లో కనిపిస్తుంది. డే బై డే ఇన్కమ్ అనేది మనకు యాడ్సెన్స్లోకి వెళ్ళక ముందు ప్రతి మంత్ ఎర్నింగ్ 15th లోపు యాడ్సెన్స్ అకౌంట్కి వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్నింగ్స్ ఉన్నాయండి. ఈ ఎర్నింగ్స్ అనేది ఈ మంత్ 15th అంటే నెక్స్ట్ ఈ మంత్ ఇవాళ 23rd కాబట్టి నెక్స్ట్ మంత్ 15th వరకు ఈ ఎర్నింగ్ అనేది నాకు కనిపించదు. అంటే ఈ మంత్ ఎర్నింగ్ కనిపించదు, నెక్స్ట్ మంత్ ఎర్నింగ్ మళ్ళీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 15th మళ్ళీ ఇవాళ అందులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు యాడ్స్ ఒకసారి మీకు యాడ్స్ ఇంటర్వ్యూ చూపిస్తాను. బ్లాగర్ పేమెంట్స్ ఇవి. ఇక్కడ యూట్యూబ్ పేమెంట్స్ డైరెక్ట్గా ఎందుకు కనిపించవు. మనకు యూట్యూబ్ పేమెంట్స్ చూడాలనుకుంటే మనం పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్లోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కొంచెం లోడ్ కానీ కొంచెం టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను నా యూట్యూబ్ ఎర్నింగ్స్ని. చూసారా, ఇవి నా యూట్యూబ్ ఎర్నింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ఆల్ టైమ్ ఎర్నింగ్స్. మనం మంత్ ఎర్నింగ్స్ అండ్ డే ఎర్నింగ్స్, 7 days ఎర్నింగ్స్ అన్నీ ఇందులో చూసుకోవచ్చు. మనం ఏప్రిల్ ప్రతి మంత్ 7th ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎర్నింగ్ ఎంత ఉందో ప్రతి ఒక్కటి మనం ఇందులో చూసుకోవచ్చు. ఇది యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించే ప్రాసెస్ అన్నమాట. ఇది ఇప్పుడు వెబ్సైట్ నుంచి డబ్బు సంపాదించడం ఎలా అంటే నేను మీకు చూపిస్తాను. దాన్ని కూడా మీకు వెబ్సైట్ మీద డబ్బులు సంపాదించాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉండాలి. అది మనం గూగుల్ వాళ్ళ ఇచ్చిన బ్లాగర్లో క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ అనేది blogger.com అనే వెబ్సైట్లోకి వెళ్తున్నాను నేను ఈ వెబ్సైట్ కూడా అందులోనే క్రియేట్ చేశాను blogger.comలో. ఇది కూడా నా వెబ్సైటే. ఇక్కడ కనిపిస్తుంది యాడ్, ఈ యాడ్ కింద ఒక యాడ్ పెట్టాను. ఈ యాడ్ ఇదంతా నా కంటెంట్ అనమాట. ఈ కంటెంట్ కూడా చాలా కష్టపడ్డాను. ఈ యాడ్ ఈ కంటెంట్ మొత్తం నేను చాలా టైం తీసుకున్నాను ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి. ఈ యాడ్స్ మీద క్లిక్ చేసి ఎవరైనా ఈ యాడ్ని యూజ్ చేస్తే మనకు పేమెంట్ అనేది జరుగుతుంది. ఈ $0.02 ఇంతకుముందు మీరు చూసారు కదా, ఇది బ్లాగర్ పేమెంట్స్ అనమాట. ఈ బ్లాగర్ నుంచి వచ్చినది ఇందులోది. ఇప్పుడు ఎవరైనా వచ్చి కొత్త విజిటర్ నా దానికి వచ్చి ఈ యాడ్నైనా క్లిక్ చేస్తే నాకు పేమెంట్ అనేది జరుగుతుంది. ఈ పేమెంట్ ఇలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు అసలు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం బ్లాగర్కి వెళ్ళి ఇందులో మనకు ఉన్న బ్లాగ్ని ఎలా మేనేజ్ చేయాలంటే ఇది నా బ్లాగ్ అనమాట. ఇందులో నా పోస్ట్ ప్రతి ఒక్క పోస్ట్ ఇందులో ఉంటుంది. ఆ పోస్ట్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు వాటికి లేబుల్స్ ఇవి చాలా ఉంటాయండి ప్రాసెస్. మీకు HTML వస్తే మీరు బ్లాగర్ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇవన్నీ నా బ్లాగ్స్ అనమాట. ఇక్కడ మనకు నార్మల్గా అయితే న్యూ బ్లాగ్ అని డైరెక్ట్గా కనిపిస్తుంది. నేను ఎగ్జిస్టింగ్ కాబట్టి న్యూ బ్లాగ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఒక టైటిల్, బ్లాగ్కి ఒక టైటిల్ అంటే మీరు కాన్సెప్ట్ కూడా టైటిల్ కానీ మీకు నచ్చిన టైటిల్ కానీ మీ పేరు మీద బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే మీ టైటిల్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన తర్వాత ఆ బ్లాగ్కి ఒక అడ్రస్ అంటే www. అని చెప్పేసి సపోజ్ 123pctricks.blogspot.in అని వస్తుంది. ఇప్పుడు బ్లాగర్లో మనం క్రియేట్ చేసుకుంటే తర్వాత మనం ఒక డొమైన్ క్రియేట్ తీసుకొని ఆ డొమైన్ ప్రకారం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు .in naturaltutorial.in అనే డొమైన్ నేను godaddy.com వెబ్సైట్లో తీసుకున్నాను. అక్కడ మనకు $299 నుంచి $599 వరకు మనకు డొమైన్స్ అనేవి దొరుకుతాయి. అలా డొమైన్ నేను పర్చేస్ చేసి నేను ఇది క్రియేట్ చేశాను. ఇలా మనం టాప్ వ్యూస్ అనమాట ఇవి. ఇప్పుడు దాదాపు మనకు మినిమం పేమెంట్ వచ్చేసి యాడ్సెన్స్లో $100 అయితే రిలీజ్ అవుతాయి.
$100 అంటే ఇంచుమించు 6,000 రూపీస్. 6,000 రూపీస్ నుంచి 20 lakhs 30 lakhs మోర్ దెన్ 1 crore సంపాదించే వాళ్ళు ఫారెన్లో ఉన్నారు. మన దగ్గర మాత్రం 20 to 30 lakhs సంపాదించే వాళ్ళు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్, వాళ్ళు పడ్డ కష్టానికి ఇప్పుడు వాళ్ళు రిజల్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా కష్టపడి మన బ్లాగ్నైనా, మన వెబ్సైట్నైనా, లేకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయినా బాగా డెవలప్ చేసుకొని మనం కూడా కష్టపడి చేసుకొని మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవాలండి. అందుకోసం నేను ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ దేని గురించి అయినా ఒక డౌట్స్ కానీ ఏమైనా కొత్త క్లారిఫికేషన్స్ కావాలన్నా, మీకు హెల్ప్ కావాలన్నా, మీకు క్రియేట్ చేసేవాళ్ళన్నా, చేసేవాళ్ళన్నా నా కింద కామెంట్ బాక్స్లో మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. అలాగే నా ఫేస్బుక్ పేజ్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా ఫేస్బుక్ పేజ్ లింక్ వచ్చేసి ఇక్కడ నా వెబ్సైట్లో ఉంటుంది. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ లింక్ వచ్చేసి facebook.com/naturtutorials. చూడండి, ఇందులో నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. మీకు కావాలంటే ఫేస్బుక్లో మెసేజ్, నా పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఇచ్చి మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు. మీకు హెల్ప్ కావాలన్నా కూడా యాడ్సెన్స్లో కానీ, బ్లాగర్లో కానీ, యూట్యూబ్లో కానీ ఏ హెల్ప్ కావాలన్నా, మీరు కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ కావాలన్నా, ఏది కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేసి మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసి మీరు కూడా మీకు మంచి ఎర్నింగ్స్ అనేవి సంపాదించుకొని మీరు కూడా లైఫ్లో సెటిల్ కావాలని నా కోరిక. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడం వల్ల అది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కొత్త ఎన్ని తెచ్చిపెట్టినా మీరు నా అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో కావచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.